ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయిన మంచి సాలు తీయాల్సి ఉండే. అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు. అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో, గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వాళ్ళ గూబ గుయ్యమనిపించే తీర్పు. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండింటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా ఎన్ని ఎకరాలకంటే